హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కూర గుమ్మడికాయ హల్వా అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోయాక ఇందులోకి ఒక 10-15 జీడిపప్పులు వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలి. ఇవి ఇలాగా కొంచెం వేగిపోయాక ఇందులోకి ఒక 10-15 కిస్మిస్ కూడా వేసుకొని ఇలాగా వేపుకోవాలండి. ఈ 2 కూడా ఇలాగా వేగిపోయాక ఇవన్నీ కూడాను ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాన్లోని మిగిలిన నెయ్యిలోకి ముందుగానే కూర గుమ్మడికాయ తొక్క తీసుకొని తురుముకొని పెట్టుకున్నానండి. అది 1 కప్పు ఇందులోని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ నెయ్యిలోని ఇది కాసేపు ఒక 5 మినిట్స్ ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. 2-3 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు తీసుకోవాలండి. కాసి చల్లార్చుకున్న పాలని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొంచెం పోసుకున్నాక ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలి. ఒకసారి ఆ పాలన్నీ కూడాను పోసుకోకూడదండి. ఇలాగ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ పాలన్నీ కూడా మనకి ఇంకిపోయాక మళ్ళీ ఇంకొంచెం పాలను అనేది పోసుకుంటూ అలాగా కలుపుకోవాలండి. ఇలాగా మిగిలిన పాలను కూడాను పోసేసుకొని ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి. పాలు అనేవి మనకి ఇలాగా దగ్గరికి అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇవన్నీ కూడాను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మీరు అదే కప్పుతోని కొలత అనేది కొలుసుకోవాలి. ఇలాగా కొంచెం పంచదార వేసుకొని కలుపుకొని అలాగా మిగిలిన పంచదారను కూడా వేసుకొని ఇలాగా కలుపుకోవాలండి. పంచదార అంతా కూడాను కలిసిపోయి మనకి ఇలాగా మెల్ట్ అయిపోయాక ఇది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది దగ్గరికి అయినంత వరకు ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఇలాగా కొంచెం దగ్గరికి పడిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఎప్పటి వరకు అంటే మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు పాన్ నుంచి నెయ్యి అనేది సపరేట్గా కనబడుతూ ఉంటుందండి. మనకి ఇలాగ కనబడినప్పుడు ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కూర గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.